హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిపుజుని మీరు చూస్తున్న చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో మార్నింగ్ నాగుల చవితి ఫెస్టివల్ చేశాను, తర్వాత వినాయక చవితి అని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో. సో ముగ్గు అంతా వేసేసుకో ఇంటిని మార్నింగ్ వచ్చేసేసి, కానీ నాగుల చవితి ఫెస్టివల్ చేసి వచ్చిన తర్వాత హ్యాపీ గణేష్ చతుర్థి అని రాసేసుకున్నాను అన్నమాట. ఇంకా పూజా కార్యక్రమము అయితే ఇక్కడ మా హస్బెండ్ మొదలు పెట్టాడు. ఎలా చదివాడో వినండి. ఓం ఉమాపుత్రాయ నమః పూజయామి, ఓం అక్వాహనాయ నమః పూజయామి, ఓం వినాయకాయ నమః పూజయామి, ఓం ఈశపత్రాయ నమః పూజయామి, సర్వసిద్ధిప్రదాయ నమః పూజయామి, ఓం ఏకదంతాయ నమః పూజయామి, ఓం మూషికాయ నమః పూజయామి, ఓం మహారఘవే నమః పూజయామి. ఇంకా రాగానే మళ్ళీ వంట అన్నీ కూడా స్టార్ట్ చేసేసుకున్నాము. మార్నింగ్ చేసిన నైవేద్యాలు కాకుండా వినాయకునికి మళ్ళీ సపరేట్గా మేము చిత్రాన్నము, కుడుములు, తర్వాత వచ్చేసేసి వంకాయ కర్రీ, వైట్ రైసు, వడలు, ఇలా అన్నీ కూడా నేను మళ్ళీ ఈయనకు సపరేట్గా అయితే వంటలు ప్రిపేర్ అయితే చేశాను. చేసేసి పెట్టుకున్న తర్వాత నాకు మా హస్బెండు, మా గ్రీషు, మా మనోజు, మా ధీరజ్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. వచ్చిన తర్వాత 10:30కి అంతా వచ్చాను కదా. సో నేనైతే దేవుని దగ్గర విఘ్నేశ్వరుణ్ణి అంతా అలంకారం అది చేసి పెట్టేసేసుకుంటున్నాను. గ్రీషు వాళ్ళ డాడీ వంటలు హెల్ప్ చేశారు. మనోజు, ధీరు వచ్చేసేసి పైన పనులు కూర్చున్న తర్వాత ఏమైనా అందించడము చేయడము నాకు హెల్ప్ అయితే చేశారనమాట. కరెక్ట్గా ఇంకా మేము 12:30కి పూజను స్టార్ట్ అయితే చేశాము. హస్బెండ్ అంతా కూడా అంటే నేను అంతా రెడీ చేసి ఇచ్చాను, తను చదవడం మొదలు పెట్టాడు. అప్పుడే మా అమ్మ, మా యష్, మా సరిత అయితే వచ్చారు. కరెక్ట్గా మేము పూజను స్టార్ట్ చేస్తూ ఉన్నప్పటికీ వచ్చారన్నమాట. వాళ్ళని కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను, భోజనానికి పూజ చేసి నైవేద్యం పెట్టి వచ్చేసేయండి అని చెప్పాను. సో ఇంకా వాళ్ళు కరెక్ట్ మన ఇంట్లో పూజ మొదలు పెట్టేటప్పటికి అయితే వచ్చేసేసారు. ఇంకా నైవేద్యాలు 5 అయితే చేసి పెట్టేసేసుకున్నాను అనమాట నేను. ఇంకా సెల్లులో అయితే చూసి గణేషుని మంత్రాలు కానివ్వండి, కథ ఉంటుంది కదా విఘ్నేశ్వరుని కథ అంతా కూడా సెల్లులో అయితే వ్రతకల్పము అని అనగానే నీట్గా అయితే వచ్చేసేస్తుంది. సో దాని ప్రకారము మా ఇంట్లో మా పూజారి అయితే పూజను కంప్లీట్ చేసేసాడు. ఇంకా ఇక్కడ టెంకాయ కొట్టాలి. ఇంకా నేను బయట పెట్టుకుంటూ ఉంటుంది. ఆ రోజు నాకు ఏం అర్థం కాలేదు. సో అందులో వినాయకుడు కూడా ఉజ్జి గణపయ్యను అయితే తీసుకొని వచ్చాను కదా, అందుకు నేను దేవుని దగ్గరనే సెట్ చేసేసుకున్నాను, ఒక పీట వేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా మా గ్రీషుగాడైతే టెంకాయ కొట్టేసేసేసింది అనమాట. ఫైనల్గా కథలో ఎలా ఉందో అంతా చదివేసేసి మా హస్బెండ్ అయితే మహామంగళ హారతిని ఇస్తున్నాడు. మా బుజ్జి గణపయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు చూడండి. కానీ మరి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా హడావిడిగా అయింది. స్వామికి కూడా చెండు పూలు 5 రకాల పూలు తెచ్చుకున్నాం కదా, అన్నీ కూడా సూది దారంతో కుట్టి అలా అయితే వేసుకున్నాను. ఆయనను బియ్యం వేసి వినాయకుడిని కూర్చోపెట్టి తర్వాత వచ్చేసేసి మనము గచ్చోస్త్రము అంటాము, అది వేసుకొని దీపాలను పెట్టుకొని పూలు పండ్లు పెట్టేసేసుకొని ఆయనకు ఆకులు, చాలా రకాల ఆకులు అయితే ఇష్టము కదా, అవి అన్నీ కూడా అక్కడ అంతా రెడీ చేసి పెట్టేసేసాను. ఎలాగా ఉండండి, దేవుడు అయితే నాకు నిజంగా ఆ రోజు శక్తినిచ్చాడు అని చెప్పవచ్చును. 12:30కి 1:30లో మా వంటలు చేసేసుకొని పూజను అయితే రెడీ చేసేసి 1:30కి అంతా కూడా పూజను కంప్లీట్ చేశాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అస్సలు ఘట్టం ఏంటి అంటే వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి గుజ్జీలు తీయడము. సో ఇక్కడ మా ధీరు తీసేశాడు. సో తర్వాత సాష్టాంగ నమస్కారం కూడా చేసుకున్నాను. నాకైతే నిజంగా పొద్దు నుంచి వర్క్ చేస్తున్నాను కదా, కాళ్ళు అయితే అస్సలు రాలేదు. హాఫ్ మాత్రమే వంగి తీయగలిగాను. విఘ్నేశ్వర నన్ను క్షమించు అని కూడా అడిగాను. నా కాళ్ళు అస్సలు రాలేదు. కూర్చొని లేసి కదా అమ్ము. వినాయకునికి వచ్చేసి 11 కుడుములను చేసి పెట్టుకున్నాను నైవేద్యానికి. తర్వాత మేము తినడానికి అనేసని ఇంకా అమ్మ నేను అయితే ఇక్కడ కూర్చొని చేసుకుంటూ ఉన్నాము. ఎంత కాస్ట్లీ రిచెస్ట్ వాళ్ళము అంటే హాల్లో ఫ్యాన్ వేయడానికి లేదు. దేవుని గదిలో మనము దీపారాధన పెట్టాం కదా, ఇంకా ఏసీ రూమ్లో అయితే ఏసీ వేసేసుకొని ఇక్కడ కూర్చొని అయితే మన కుడుములను చేస్తూ ఉన్నాను. కుడుములు అయిన తర్వాత ఈ గోధుమ పిండితోటి ఉండ్రాళ్ళలాగా అయితే చేసేసుకుంటాము.
సో అన్నీ కూడా చేసేసుకొని ఇంకా వడలు కూడా వేసుకున్నాను. బజ్జీలు అవి కాకుండా ఈసారి వడలు వేసుకుందాము అన్నట్టు అనేసి ఇంకా మార్నింగ్ చిత్రాన్నం, మళ్ళీ ఇంకొకటి కూడా చిత్రాన్నమే. ఇంకా మనకైతే కొత్తగా వెరైటీ ఏమైనా చేసేటివి అంటే ప్రయోగాలు వద్దు అన్నట్టుగానేసని ఇంకా చిత్రాన్నము, మళ్ళీ ఓన్లీ వంకాయతోటి కర్రీ చేశాను, వడలు వేశాను. చూసారా అక్కడ ప్లేట్లో అయితేను కుడుములు ఉన్నాయి, ఉండ్రాళ్ళ టైప్గా అలా చేసుకుంటామన్నమాట. ఇంకా అన్నం, మామిడికాయ పప్పు, రసము. సో ఈ విధంగా అయితే ఆఫ్టర్నూన్ లంచ్ని అయితే చేస్తూ ఉన్నాము. మా తమ్ముడు వచ్చాడు, ఆకలి కాలేదంట, టిఫిన్ కొంచెం లేట్గా తిన్నాడు అంట. పూజ అయిన తర్వాత ప్రసాదం ఉంటుంది కదా, అది తిన్నాను, నేను ఇంకొంచెం సేపు ఉండి తింటాను అన్నాడు. ఇంకా మేమేం తినలేదు కదా అన్నట్టుగా అనేసి అందరం కూర్చొని అయితే తినేస్తున్నాం. ఇంకా 3 o'clockకి అంత 3:30 ఆ టైంకి మనోజ్ డోన్కి వెళ్ళిపోయాడు. ఇంకా ధీరజ్ వచ్చేసి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఈ విధంగా మా 2 ఫెస్టివల్స్ అయితే ఒకరోజు జరిగాయి. దాంట్లో వినాయక చవితి ఫెస్టివల్ అయితే చాలా ఆనందంగా జరిగింది. ఆఫ్ నుంచి ధీరజ్ వెళ్ళడం వల్ల కొంచెం హుషారు తగ్గింది, అయినప్పటికీ ఫెస్టివల్ సూపర్గా అయితే చేసేసుకున్నాం అన్నమాట. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.